హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ కేఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మా గార్డెన్ అప్డేట్లో ఇది నెక్స్ట్ వీడియో అనమాట. సో ఈరోజు ఏమేమి హార్వెస్ట్ చేస్తాము, మేము బ్యాక్ యార్డ్లో గార్డెన్ బెడ్స్కి ట్రెల్లీస్ అది వేసాం కదా, సో అది ఎలా వేసాము అనేది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఈ ప్లాంట్స్ ఇలా ఉన్నాయండి, చాలా బాగా గ్రో అవుతున్నాయి అండ్ కొన్ని హార్వెస్ట్ చేయడానికి కూడా ఉన్నాయి అన్నమాట. సో అందుకని మా హస్బెండ్ హార్వెస్ట్ చేయడానికి అయితే వచ్చారు. సో ఇక్కడ జీనియా ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. సో ఇవి మన గార్డెన్లో అంటే పాలినేషన్కి కూడా హెల్ప్ అవుతాయని అవి వేసాను అనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ హార్వెస్ట్ అయితే చెర్రీ టొమాటోస్తో అయితే స్టార్ట్ చేద్దాము. చెర్రీ టొమాటోస్ అయితే ఈసారి బాగా వచ్చాయండి. నార్మల్ టొమాటోస్ కూడా ఉన్నాయి కానీ అవి ఇంకా రైప్ అవ్వలేదన్నమాట, అవి కూడా చూపిస్తాను. సో అందుకని ఫస్ట్ చెర్రీ టొమాటోస్ హార్వెస్ట్ చేసేసి ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా చూసేద్దాం. ఇలా చెర్రీ టొమాటోస్ హార్వెస్ట్ అయితే అయిపోయిందండి. చెర్రీ టొమాటోస్ నేను సలాడ్స్లోకి, పాస్తాలోకి కూడా చాలా బాగుంటుంది అండ్ కర్రీస్లోకి కూడా యూస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ కాకరకాయ కూడా ఉంది, అది ఇంకా కొంచెం పెద్దగా అవుతుందేమో చూద్దాం. నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు అది హార్వెస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ క్యూకంబర్ ఉంది, అది ఇంకా పెద్దగా అవుతుంది. సో నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం ఇది కూడా. అండ్ వేరేవైతే కొంచెం రైప్ అయిపోయి ఉన్నాయన్నమాట, సో అవైతే హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ చూసారా ఎంత పెద్దగా ఉందో, ఈ క్యూకంబర్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయి అండి. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొక గార్డెన్ బెడ్లో ఇంకొకటి ఉంది అనమాట. సో ఇదైతే వదిలేసి ఇంకో గార్డెన్ బెడ్ దగ్గరికి వెళ్ళి అది కూడా హార్వెస్ట్ చేద్దాము. సో చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఇలా చెర్రీ టొమాటోస్, క్యూకంబర్స్ అయితే హార్వెస్ట్ చేసాము. అండ్ ఇంకేమేమి ఉన్నాయో కూడా చూద్దాం. అండ్ ఈ గార్డెన్ బెడ్లో కూడా చెర్రీ టొమాటోస్ ఉన్నాయన్నమాట. అండ్ వెనకాల తోటకూర, మీరు ముందు వీడియోస్ చూసుంటే తోటకూర బాగా వచ్చింది కదా. సో అది కనుక మిస్ అయితే కనుక ఒకసారి వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తోటకూర కూడా చాలా బాగా వచ్చిందనమాట. అందరూ అడుగుతున్నారు ఏమేమి ఫెర్టిలైజర్స్ వేస్తున్నారు, ఏమైనా వేస్తున్నారా అంత మంచిగా రావడానికి అని అడుగుతున్నారు. నేను ముందు వీడియోస్లో అయితే అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఏమేమి ఫెర్టిలైజర్స్ వేస్తాను అనేది అయితే. అండ్ ఇక్కడ కూడా ఒక కాకరకాయ ఉన్నది, తర్వాత హార్వెస్ట్ చేద్దాం, లేదంటే అది సీడ్స్కి అలా ఉంచేద్దాము. అండ్ ఇక్కడ ఇంకో కుకుంబర్ ఉండన్నాను కదా, ఇది అనమాట. సో ఇది ఇంకో గార్డెన్ బెడ్లో ఉంది. సో ఇలా 2 క్యూకుంబర్స్ అయితే వచ్చాయి. అండ్ చాలామంది సీడ్స్ ఎలా కలెక్ట్ చేశారు, ఎక్కడ దొరికాయి అని కూడా అడుగుతున్నారు. ఆల్రెడీ చెప్పానండి, ఒక నర్సరీ ఉంటుంది ఇక్కడ డాలస్లో, డాన్స్ నర్సరీ అని. సో తోటకూర అది ఒక ప్లాంట్ అలా తీసుకొచ్చి వేసి దాని నుండి సీడ్స్ కలెక్ట్ చేశాను అనమాట. అండ్ వేరే సీడ్స్ అయితే కొన్ని ప్లేసెస్లో లైబ్రరీలో కూడా సీడ్స్ ఇస్తారనమాట ఫ్రీగా. సో అక్కడ నుండి కొన్ని సీడ్స్ తెచ్చుకున్నాను, లైక్ టొమాటోస్, క్యూకుంబర్స్ అవన్నీ అక్కడ తెచ్చుకున్నాను. అండ్ ఈ బెండకాయలు అవి అయితే నేను హోమ్ డిపోలో తీసుకున్నాను అనమాట. సో ఇండియన్ వెరైటీ వేసాము కానీ మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకుని, ఆ ఇండియన్ వెరైటీ అయితే బెండకాయలు బాగా ముద్రపై వస్తున్నాయి. ఐ డోంట్ నో వై, బట్ బాగా ముద్రపోయి వస్తున్నాయి అనమాట. సో అందుకని నేను మళ్ళీ హోమ్ డిపోలో తీసుకుని వేశాను. అండ్ దోసకాయలు అయితే మన ఇండియన్ గ్రాసరీ స్టోర్లో దోసకాయలు ఉంటాయి కదా, సో దాని నుండి సీడ్స్ కలెక్ట్ చేసి దోసకాయలు, క్యాంటలప్ అలానే వేశాను. అలా కొన్ని వెరైటీస్ అయితే అలా వేశాను. ముందు వీడియోస్లో అయితే సీడ్స్ ఎలా కలెక్ట్ చేయాలి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది చిల్లీ ప్లాంట్ అనమాట. చిల్లీస్ చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో, ఇంత చిన్న ప్లాంట్కి ఇన్ని చిల్లీస్ వచ్చాయి అనమాట. ఇంకొక 2 ప్లాంట్స్ ఉన్నాయి,
ఆ 2 ప్లాంట్స్కి కూడా బాగానే వస్తున్నాయి. అండ్ ఇవి టొమాటో ప్లాంట్స్. ఇక్కడ కింద వీడ్ చూడండి ఎంత బాగా పెరిగిపోయిందో. తర్వాత తీసాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంతా క్లియర్ అవుట్ చేశాను వీడ్. సో ఇక్కడ కూడా చెర్రీ టొమాటోస్ ఉంటాయి, అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పెద్ద వెరైటీ ఆఫ్ టొమాటోస్ ఉన్నాయి, అవి కూడా ఇంకా రైప్ అవ్వాలి. అండ్ ఇది ఇంకో చిల్లీ ప్లాంట్ అనమాట. సో దీనికి కూడా చిల్లీస్ బాగానే వచ్చాయి, స్పైసీగా కూడా ఉన్నాయి కొంచెం. ఇదే సీడ్స్ దీని నుండి మళ్ళీ కలెక్ట్ చేసి నేను నెక్స్ట్ ఇయర్ ఇవే వేస్తాను అనమాట ఈ సీడ్స్తోనే. సో అలాగా సీడ్స్ ఒక ప్లాంట్ ఉంటే దాని నుండే సీడ్స్ కలెక్ట్ చేసి నెక్స్ట్ ఇయర్కి అయితే వేసుకుంటాను. ఇలా ఓక్రా అయితే డిఫరెంట్ ప్లేసెస్లో అయితే వేసాము. అండ్ ఇవి రోజ్ ప్లాంట్స్, ఇవి కూడా బాగానే వస్తున్నాయి. అండ్ జీనియాస్ వేసాను కదా, జీనియాస్ కూడా బాగా వచ్చాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ గోంగూర ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి, అవి కూడా కట్ చేసేయచ్చు, కానీ ఇంకా ఈసారి కాకుండా నెక్స్ట్ టైం కట్ చేద్దాము. అండ్ ఇక్కడ కూడా చెర్రీ టొమాటోస్ ఉన్నాయి, అవి కూడా తీసేసుకొని వేరే ప్లాంట్స్ ఎలా గ్రో అవుతున్నాయో కూడా చూద్దాం. మల్లెపూలు చూడండి ఎంత బాగా వచ్చాయో, ఫ్లవర్ ప్లాంట్స్ కూడా బాగా వస్తున్నాయి, క్రీపర్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇక్కడ ఈ కాకరకాయ అయితే ఈ వెరైటీ నా దగ్గర సీడ్స్ లేవన్నమాట, సో అందుకని సీడ్స్కి వదిలేసాను. అండ్ గ్రాస్ ఆఫర్స్ కూడా కొంచెం పాడు చేస్తున్నాయి అనమాట, సో అందుకని వదిలేసాను. అండ్ ఇక్కడ దొండకాయ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది, దొండకాయలు కూడా. సో నెక్స్ట్ మా కర్రీ లీఫ్ ప్లాంట్ అయితే చూపిస్తాను. కర్రీ లీఫ్ కూడా బాగా పెరుగుతుందండి. అండ్ నేను లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు కొంతమంది కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగారు, సో అది కూడా షేర్ చేశాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వండి, అది కూడా షేర్ చేస్తాను. అండ్ చెర్రీ టొమాటోస్ అలాగా స్టెమ్స్ అవి తీసేసి అలా పెట్టాను అనమాట. ఈ టొమాటోస్ కొన్ని రైప్ అయినాయి, కొన్ని పచ్చిగా ఉన్నాయి కదా, అవి కౌంటర్ మీద అలా కలిపి వదిలేస్తే మిగిలినవి కూడా రైప్ అయిపోతాయి. ఈ కాకరకాయలు కూడా హార్వెస్ట్ చేసేసి సీడ్స్ అయితే కలెక్ట్ చేద్దాం. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత నేను సీడ్స్ కలెక్ట్ చేస్తాను అనమాట. సో లోపల చూసారా సీడ్స్ ఎంత మంచిగా ఉన్నాయో, ఇలా ఓపెన్ అప్ అయిపోయినాయి. సో ఇప్పుడు హార్వెస్ట్ చేసేసి సీడ్స్ కలెక్ట్ చేద్దాం. అండ్ ఇంకో కొత్త ప్లాంట్ అయితే మా గార్డెన్ లోకి యాడ్ అయ్యింది, ఇది కనకాంబరం అనమాట. ఇది వాల్మార్ట్ లో తీసుకున్నాను, ఇది ఇంకా మళ్ళీ రిపోర్టింగ్ చేయాలి. అండ్ ఇక్కడ వెనకాల చూడండి తోటకూర ఎంత ఫ్రెష్ గా ఎంత మంచిగా వచ్చిందో. సో ఇది కూడా హార్వెస్ట్ చేసి నేను అంతకుముందు హార్వెస్ట్ చేసిన తోటకూర ఉంది, అది ఇది కలిపి పప్పులోకి అది వేసుకుంటాను అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా లేతగా ఉన్నదో తోటకూర. ఇట్లా కాంక్రీట్ పక్కన పడి సీడ్స్ అలా వచ్చేసినాయి అనమాట. అండ్ మీరు తమ్నేలో చూసే ఉంటారు, మేము గార్డెన్ బెడ్స్కి ట్రెల్లీస్ ఎలా వేసానో చూపిస్తాను అని చెప్పాను కదా. సో ఇదే గార్డెన్ బెడ్ అనమాట. లాస్ట్ ఇయర్ నేను ఇలాగ థ్రెడ్ కట్టాను అంతే. సో ఈసారి ట్రెల్లీస్ ఎలా వేసాము ఈ గార్డెన్ బెడ్స్కి అనేది అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా మంది అడుగుతున్నారు, సో అందుకని ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఇదైతే పాత వీడియోనే అండి, చూడండి ప్లాంట్స్ ఎంత చిన్నగా ఉన్నాయో. ఇప్పుడైతే వెదర్ చాలా బాగుంది, సో అందుకని బ్యాక్ యార్డ్ వర్క్ చేద్దామని వచ్చాము. ఇది లాస్ట్ ఇయర్ అయితే జస్ట్ ఇది వేసి ఇలా థ్రెడ్స్ కింద కట్టేశాను. ఇప్పుడు ఇయర్ ఇవి తీసేసి ఈ ట్రెల్లీస్ పెడదాం అనుకుంటున్నాము. ఆల్రెడీ వేరే బెడ్స్కి అయితే పెట్టేసాము, ఇలా పెట్టాము అనమాట. సో ఇప్పుడు ఈ బెడ్కి పెట్టాలి, సో ఇది ఫినిష్ చేయాలి ఈరోజు అయితే. అండ్ ఇది ఇక్కడ చూడండి గ్రీన్ పీస్ కూడా వచ్చేస్తున్నాయి. ఫస్ట్ అయితే ఈ ట్రెల్లీస్ పెట్టడానికి మెజర్ చేసుకోవాలి, అదే ఇప్పుడు చెక్ చేస్తున్నారు అనమాట మా హస్బెండ్. ఇది జిప్ టైస్ యూస్ చేసి చేస్తున్నాము. ఇదైతే అమెజాన్లో తీసుకున్నారు, ఇన్ కేస్ మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది 12 ఇంచ్ జిప్ టైస్ అనమాట, 100 పీస్ ఉంటాయి ఇందులో. ఇలా మెజర్ చేసేసి జిప్ టైస్ యూస్ చేసి అయితే కింద పెట్టేశారు. అండ్ పైన ఎలా పెడతారో కూడా చూపిస్తాను నేను మీకు. దీనికైతే విత్ సరిపోవట్లేదు, అందుకని అడ్డంగా వేసాము. సో ఇలా 2 times వేస్తే సరిపోతుంది. అండ్ దీనికైతే ఒకే స్ట్రెచ్ లో స్ట్రైట్ గా వేసేసాం అనమాట. దీనికైతే లెంత్ సరిపోయింది. అండ్ ఈ ట్రెల్లీస్ అయితే రౌండ్ గా రొటేట్ అయిపోయి ఉంటది కదా, అది వదిలేస్తే కనుక చుట్టుకుపోతుంది అనమాట. సో అందుకని ఇద్దరు అయితే ఉండాల్సి వస్తుంది. సో అలా పెట్టేసినా మనకి స్ట్రైట్ రావట్లేదు అనమాట. సో అందుకని కొంచెం టైట్ చేసి అప్పుడు మెజర్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా మెజర్మెంట్స్ అవి వస్తాయి.
అందుకని ఒకసారి పెట్టి చూసాం కానీ మధ్యలో లోపలికి బెండ్ అయిపోతుంది. అందుకని మళ్ళీ తీసి స్ట్రైట్ చేసి అప్పుడు పైన మెజర్ చేసుకుని అప్పుడు కట్ చేస్తున్నాము. సో అదే ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి ఇలా బెండ్ అయిపోయి ఉంది కదా, సో దాన్ని స్ట్రైట్ చేస్తే మనకి మెజర్మెంట్స్ అది సరిగ్గా వస్తుంది. అదే ఒకే స్ట్రెచ్లో పైనుంచి కిందకి వేరే బెడ్స్ లాగా అయితే ఒకే స్ట్రెచ్లో అయిపోతుంది, కానీ దీనికి కొంచెం విత్ ఎక్కువ ఉన్నది ఈ గార్డెన్ బెడ్కి ఒక్కటే. మిగిలిన 2 బెడ్స్కి అయితే స్ట్రైట్ ఒకే లెంత్లో వేసేసాము, ఈజీగా అయిపోయింది అదైతే. సో ఇది కొంచెం మెజర్ చేసుకుని కట్ చేసుకోవాల్సి వస్తుంది. పైన కూడా అంతే ఉంది. అయినా పర్లేదు, ఇంచుమించు కట్ చేసేయచ్చు. ఎక్కడ ఎక్కడ ఇక్కడ పట్టుకోవాలి. మెజర్ చేసుకుని అయితే కట్ చేస్తున్నారు. ఇదైతే కటింగ్ ది ప్లాంట్స్కి కట్ చేయడానికి యూస్ చేస్తారు. సో దీనికి కూడా బాగానే కట్ అవుతుందని ఇంకా అదే యూస్ చేస్తున్నారు అనమాట. సో ఇలా సెపరేట్గా కట్ చేసేసుకొని అప్పుడు జిప్ టైస్ యూస్ చేసుకుని పెట్టేస్తారు. ఈజీగా అయిపోయిందండి, మీకు కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఫెన్స్ ఇలా ట్రెలిస్ అది పెట్టుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ క్యాటిల్ ప్యానల్ కూడా దొరుకుతాయి, కానీ అవి మళ్ళీ మనం ట్రక్ వేసుకుని వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. కార్లో అయితే సరిపోదు అనమాట. సో ఇదైతే మనకి రోలే కాబట్టి కార్లో అయినా పట్టేస్తుంది. అండ్ మధ్యలో చెక్కలు చూస్తున్నారు కదా, అదైతే మేము సన్నగా కట్ చేసాం అనమాట. మా ఫ్రెండ్స్ దగ్గర ఒక మెషిన్ ఉంది, దాంతో వుడ్ కట్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళది ఒకసారి తీసుకొచ్చి సన్నగా కట్ చేసాము. నేను అప్పుడు వీడియో తీయలేదు, అదైతే చాలా బాగా యూజ్ అయింది అనమాట. సో మధ్యలో వుడ్ స్టిక్స్ అవి ఉన్నాయి కదా, సో ట్రెలిస్ లాగా, అవైతే దాంతో కట్ చేసి ఆ మెషిన్తో కట్ చేసి నెయిల్స్ కొట్టామన్నమాట. సో దీనికైతే ఈ ట్రెలిస్కి అయితే జస్ట్ సింపుల్గా జిప్ టైస్ యూస్ చేస్తే చాలా ఈజీగా అయిపోయింది. మనం మెజర్ చేసుకుని కట్ చేసుకోవడమే లేట్. అదే స్ట్రైట్గా ఉంటే కనుక అది కూడా మెజర్ చేసుకోవక్కర్లేదు, పైనుంచి కింద దాకా వేసేసి జిప్ టైస్ పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోద్దండి. కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. సో ఇలాగా పెట్టేసి దానికి ఆ వుడ్కి మధ్యలో జిప్ టై పెట్టేసి ఇలా పెట్టేయడమే. జిప్ టై చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది, చాలా మంచిగా ఉందన్నమాట ట్రెలిస్. సో ఈ జిప్ టైస్ కూడా బాగా యూజ్ అయినాయి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇన్ కేస్ కావాలంటే చెక్ చేయండి. సో ఇలా మా ట్రెలిస్ అయితే రెడీ అయిపోయినాయి, చూపిస్తాను. సో ఇలా ఉన్నాయి అన్నమాట. సో మధ్యలో ఇలాగా వుడ్ స్టిక్స్తో అలా పెట్టాము. అండ్ ఇక్కడ ట్రెలిస్ అటు ఇటు ఇలా వేసాను అనమాట. అండ్ వెనకాల కూడా థ్రెడ్తో క్రీపర్స్ పాకేలాగా వేసాను. మీరు ముందు బెడ్కి చూస్తుంటే థ్రెడ్స్ కట్టి ఉన్నాయి కదా క్రీపర్స్కి, సో అలా కూడా ఇక్కడ కూడా కడదాం అనుకుంటున్నాను. సో నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. సో ఇక్కడ చూసారా కింద తోటకూర ఎంత మంచిగా ఉందో. అండ్ ఇక్కడ ట్రెలిస్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట. ఇలా అన్ని బెడ్స్కి అయితే ట్రెలిస్ వేసేసాము. ఈ ట్రెలిస్ అయితే సీజన్ స్టార్టింగే వేసేసామండి, అందుకని ఇలా ప్లాంట్స్ చిన్న చిన్నగా ఉన్నాయి. సో మొత్తానికి ఇలా అయితే మా గార్డెన్ బెడ్స్ దగ్గర ఇలా సెటప్ చేసుకున్నాం అనమాట. అండ్ చాలామంది అడుగుతున్నారు ఇక్కడ ఫెన్స్ దగ్గర ఎందుకు అలా బ్రిక్స్ స్టోన్స్ అవి పెట్టారు అని. అవి ఎందుకు పెట్టారంటే అక్కడ వెనకాల మాకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట, ఫుల్ ప్లాంట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ 2 times మా గార్డెన్లోకి స్నేక్స్ వచ్చాయన్నమాట. సో అందుకని భయం పడి అలా బ్రిక్స్ అయితే పెట్టాము, ఏం రాకుండా ఉండడానికి. అండ్ రాబిట్స్ కూడా బాగా ఎక్కువ వస్తున్నాయండి, అండ్ ప్లాంట్స్ అవి తినేస్తున్నాయని అలా అడ్డంగా బ్రిక్స్ అయ్యి పెట్టామన్నమాట. ఈ బ్రిక్స్ పెట్టిన తర్వాత కొంచెం రాబిట్స్ అవి రావడం అయితే తగ్గాయి. అండ్ స్నేక్స్ అయితే ఇప్పుడు వరకు నేను చూడలేదు. సో ఇదండి, చూసారు కదా మేము గార్డెన్ బెడ్స్కి ట్రెలిస్ అది ఎలా వేసాము అండ్ హార్వెస్ట్ చూసారు కదా. సో ఇదండి, ఇంతతో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.